సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇదే నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యెహోవా నా పక్షమున నా కార్యము సఫలము చేయను. 138వ కీర్తన 8వ వచనం. అవును ప్రియులారా, ఈ లోకములో మనం తలపెట్టినటువంటి ప్రతి మంచి కార్యము నెరవేర్చబడాలి అనంటే దేవుని యొక్క సహాయము కావాలి. దేవుని యొక్క సహాయం లేకుండా మనం ఎన్ని ఆలోచన చేసినా అది సఫలము కానేరదు ప్రియులారా. అందుకనే దావీదు భక్తుడు 57వ కీర్తనలో కూడా వ్రాస్తూ, మహోన్నతుడైనటువంటి దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను అని అంటాడు. అవును, మన యొక్క ఆలోచన యావత్తు కూడా సఫలపరచబడాలంటే, మన యొక్క కోరిక సిద్ధింపబడాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడాల్సినటువంటి అవసరత ఉంది. అప్పుడే మనం చేసేటువంటి ప్రతి కార్యము సఫలమవుతుంది. మన సొంత శక్తి మీద, మన సొంత బలం మీద ఆలోచన గనక చేసుకున్నట్లయితే అది సఫలము కానేరదు అని వాక్యం సెలవిస్తుంది ప్రియరా. దావీదు భక్తుని యొక్క జీవితాన్ని గమనించినప్పుడు అనేక సందర్భాల్లో మనకి ఈ యొక్క సత్యము రుజువవుతుంది. ఇశ్రాయేలు జనాంగము ఎదుట గొల్యాతు అనేటువంటి మహాశూరుడు ఫిలిస్తీయుడు వచ్చి సవాలు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క బలాన్ని చూసుకొని, తన యొక్క ఆయుధ సంపత్తిని చూసుకొని, తన యొక్క జ్ఞానాన్ని చూసుకొని వాడి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి భయపడిపోయారు పిల్లరా. కానీ అరే, నా కార్యాన్ని సఫలపరిచేటువంటి దేవుడు ఉన్నాడే, ఆ దేవుడే నా పక్షాన ప్రతి కార్యము కూడా నెరవేరుస్తూ ఉంటాడే అనేటువంటి సత్యాన్ని వారు మర్చిపోయారు. ఫిలిస్తీయుడైనటువంటి ఆ గొల్యాతు వచ్చి అనేక రోజులు ఇశ్రాయేలు జనాంగానికి కనబరుచుకుంటూ, నన్ను ఒక్కడిని మీరు ఎదుర్కొంటే చాలు, మేము లొంగిపోతాము, లేదంటే మీరు వచ్చి మాకు లొంగిపోండి అని చెప్తున్నప్పుడు ఏ యొక్క ఇశ్రాయేలీయుడు కూడా అతని మీదకి యుద్ధానికి వెళ్ళడానికి సాహసం చేయలేదు. ఒకానొక సందర్భంలో దావీదు అక్కడికి వారి యొక్క అన్నలను చూడటానికి వచ్చినప్పుడు వాడిని చూసి అంటున్నాడు, సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, జీవము కలిగినటువంటి మన కార్యాన్ని సఫలం చేసేటువంటి దేవుణ్ణి ఎదిరించడానికి వాడికి ఎంత ధైర్యము, నేను వాడితో పోట్లాడతాను అనేటువంటి మాటలను మనం అక్కడ చూడొచ్చు. అప్పుడు దావీదు చాలా చిన్న వయసువాడు, రూపసి అయినటువంటి వాడు. గొల్యాతుతో పోల్చుకున్నప్పుడు ఒక చిన్న పురుగులాగా దావీదు కనపడ్డాడు. అయినప్పటికీ దావీదు తన యొక్క బలం మీద ఆధారపడలేదు. కానీ నేను ఏ కార్యము మొదలుపెట్టినా ప్రభువుకి ప్రార్థన చేసుకుని మొదలు పెడతాను, ప్రభువే నా కార్యాన్ని సఫలపరచాడనేటువంటి ఒక దృఢ విశ్వాసం కలిగిన వాడై తన బలం మీద ఆధారపడలేదు, కానీ దేవుని మీద ఆధారపడ్డాడు. రాజు ఇస్తున్నాడు, ఇదిగో నా యొక్క యుద్ధ వస్త్రాలు నీవు తొడుక్కు అన్నప్పుడు నాకు ఇవేమీ కూడా అక్కర్లేదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను చేసే ప్రతి కార్యాన్ని కూడా నా దేవుడు సఫలపరచాడని దేవునికి ప్రార్థన చేసుకొని ఒక ఏటి గట్టున దొరికేటువంటి రాళ్లను తీసుకొని వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు పిల్లరా. తద్వారా అతడు గొప్ప విజయాన్ని పొందినట్లుగా ఆ ఒడిసెల్లో ఒక రాయి పెట్టి కొట్టినప్పుడు అతడు బొక్కబోర్ల పడి ఉన్నట్లుగా, తర్వాత అతని కత్తితోనే అతన్ని చంపినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి మన జీవితాల్లో దేవునికి ప్రథమ స్థానము ఇవ్వకుండా మనము ఏ కార్యము మొదలుపెట్టినా అది సఫలము కాదనేటువంటి సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఈనాడు అనేకులు వారి కార్యాలను చేసుకోవాలని ప్రయత్నిస్తారు, కానీ చాలా సందర్భాల్లో విఫలమవటానికి కారణం ఏంటంటే వారు దేవుని మీద ఆధారపడకుండా వారి యొక్క సొంత బలం మీద ఆధారపడడం వల్లనే. కాబట్టి మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. నువ్వు బయటికి వెళ్ళినా, లోపలికి వస్తున్నప్పటికైనా, లేదంటే నీవు ఏ కార్యము కొరకై బయటకు వెళుతున్నావో ఆ కార్యము నిమిత్తం నీవు దేవునికి ప్రార్థన చేసి మొదలుపెట్టినప్పుడు దేవుడు దానిని సంపూర్ణంగా నెరవేర్చగలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, మహోన్నతుడైనటువంటి దేవునికి, నా కార్యము ఏదైతే ఉందో ఆ కార్యాన్ని సఫలం చేసేటువంటి దేవునికి నేను మొరపెడుతున్నాను, కానీ మనుషుల వద్దకు పరిగెత్తట్లేదు, అధికారుల వద్దకు పరిగెత్తట్లేదు అని అంటున్నాడు. లేదంటే నా సొంత ఆలోచన మీద నేను ఆధారపడలేదు, కానీ నా దేవుని మీదే ఆధారపడుతున్నాను అని అంటున్నాడు. కాబట్టి ఏదైనా వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఏదైనా ఒక కార్యం అవసరమైనప్పుడు అధికారుల వద్దకు కానీ, బంధుమిత్రులు కానీ, స్నేహితుల వద్దకు కానీ పరిగెత్తున్నావేమో, మొట్టమొదటిగా నీవు దేవునికి ప్రార్థన చేసి ఆ కార్యాన్ని ప్రారంభిస్తే తప్పనిసరిగా నీ కార్యాన్ని ఆకాశమందున్నటువంటి దేవుడు ఆలకించి
చూచి దాన్ని సఫలపరుస్తాడు. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. నా కార్యము సఫలం చేసి దేవునికి నేను మొరపెడుతున్నాను అంటున్నాడు ప్రభా. ఆ యొక్క విశ్వాసం కలిగినటువంటి జీవితము నాయన మేము కూడా కలిగి ఉన్నట్లుగా, తద్వారా మా ప్రతి కార్యమునైనా మీ సన్నిధిలో పెట్టి గోజాడి దానిని పొందుకునే వారికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.